హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి Realme 3 Pro గురించి. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్న, నెక్స్ట్ మంత్ ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఏప్రిల్ 1 రోజు దీనికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి రివీల్ చేస్తారట. సో ఇప్పటికి చూసుకున్నట్టయితే మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తాయని, అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి వస్తాయని అడిగితే ఇంతకుముందు లీక్స్ వచ్చాయి కదా. ఏప్రిల్ 1 రోజు దీని గురించి ఇంకా కొన్ని న్యూసెస్ అయితే తెలియబోతున్నాయి అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ముంబైకి సంబంధించిన అంటే మహారాష్ట్రకి సంబంధించిన ఒక అబ్బాయి అబ్దుల్ ఖాన్ అని చెప్పేసి 21 ఇయర్స్ అబ్బాయికి గూగుల్ లండన్లో ఒక జాబ్ వచ్చిందన్నట్టు. సో కాంపిటేటివ్ ప్రోగ్రామ్ ఛాలెంజ్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళు ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేశారన్నట్టు. సో దాంట్లో ఇతని ప్రొఫైల్ చూసేసి ఇతన్ని సెలెక్ట్ చేశారు. సో తర్వాత వచ్చేసి ఆన్లైన్లో చాలా టెస్టులు పెట్టేసి ఇతన్ని అయితే సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ట్రిపుల్ ఉంటుంది కదా, ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఈ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడట. సో ఫెయిల్ అయినా కూడా ఇతని నాలెడ్జ్ చూసేసి గూగుల్ వాళ్ళు ఇతనికి ఇంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చేసి లండన్ ఏదైతే ఉంటుందో అక్కడ జాబ్ ఇచ్చారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గురించి. ఫ్లిప్కార్ట్లో ఇంకొక సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. అదేంటంటే కాల్కామ్ స్నాప్డ్రాగన్ సేల్ అన్నట్టు. సో స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్స్ ఉంటాయి కదా, కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్ మీద ఆఫర్స్ పెడుతున్నారు 31 వరకు లాస్ట్ డే. ఇందులో అసూస్ జెన్ఫోన్కి సంబంధించిన 5Z మొబైల్, అంతేకాకుండా పోకో F1, తర్వాత మనకు అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1, అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2, Realme 2 ఇటువంటి చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్స్ లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాసా వాళ్ళు ఆర్టిఫిషియల్ గ్రావిటీలో పడుకున్నందుకు గాను 13 లక్షలు ఇస్తారట. సో దీనికోసం 20 నుంచి 25 మెంబర్స్ కావాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారన్నట్టు. జర్మన్ ఏరోస్పేస్లో ఇది జరుగుతుందని చెప్తున్నారు. సో మనం ఇంట్లో ఎలాగైతే పడుకుంటున్నామో అలా పడుకోవడం కాదు, అలా పడుకుంటే 13 లక్షలు ఇచ్చేస్తే ఫస్ట్ నేనే పోతాను. సో ఫ్రెండ్స్, మీరు పడుకున్నందుకు కానీ 13 లక్షలు ఇస్తే వెళ్తారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S10, S10 Plus, S10e గురించి. సో నెక్స్ట్ మంత్ దీనికి ఒక అప్డేట్ ఇస్తా అని చెప్తున్నారు. దాని ద్వారా దీంట్లో మనకు 25 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ అయిపోద్దట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మొబైల్స్కి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదా, కాకపోతే నెక్స్ట్ మంత్ వచ్చిన అప్డేట్ ద్వారా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. సో వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే మనం జనరల్గా ఎవరికైనా వాయిస్ మెసేజ్ పంపిస్తాం, లేకపోతే ఎవరైనా మనకు వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, చాలా మెసేజ్. సో ప్రతిదాన్ని మనం ట్యాప్ చేసి వినాల్సిన అవసరం లేకుండా ఒకటేసారి 1 by 1 ప్లే అయ్యే విధంగా ఈ అప్డేట్ అనేది అయితే రూల్ అవుట్ అయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A8 గురించి. సో 2019 మోడల్ అన్నట్టు 8 ఇంచెస్ HD+ డిస్ప్లే తోటి, ఎగ్జినోస్ సంబంధించిన 7904 ప్రాసెసర్ తోటి, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie తోటి, మనకు బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది, 4200 mAh బ్యాటరీ తోటి దీన్ని అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీమా సౌస్కాస్ అనే ఒక పర్సన్ ఫేస్బుక్ని గూగుల్ని 842 కోట్లు మోసం చేశాడు. సో ఎలా మోసం చేశాడంటే ఫేక్ ఇన్వాయిసెస్ పంపించాడట. సో దానిలో స్టాంప్స్ అయినా కానివ్వండి, అంతేకాకుండా ఈ సిగ్నేచర్స్ ఉంటాయి కదా, సిగ్నేచర్స్ అయినా కానివ్వండి, ఇటువంటివన్నీ ఫోర్జరీ చేసేసి వాళ్ళకు డబ్బులు రావాల్సిన విధంగా వాళ్ళకి మెయిల్ చేశారట. సో దాన్ని ఫేస్బుక్, గూగుల్ ఇద్దరు నమ్మారట. నమ్మి ఇతనికి 842 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పే చేశారట. సో 2013 నుంచి మొదలు పెడితే 2015 వరకు ఫ్రాడ్ నడిచిందని చెప్తున్నారు. ఎట్టకేళ్ళ గూగుల్ వాళ్ళైతే ఇతను పట్టుకొని ఇప్పుడు మేము ఇతను పట్టుకున్నామని చెప్తున్నారు. కాకపోతే ఫేస్బుక్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలను ఇతను మోసం చేశాడు, అది కూడా చాలా చిన్న ట్రిక్స్ తోటి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి HTTPS వర్నబిలిటీ గురించి. సో జనరల్గా నేను మీకు చెప్తూ ఉంటాను చూసారా, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు HTTP ఉంటే అది సెక్యూర్ కాదని, HTTPS అని ఉంటే అది సెక్యూర్ అని చెప్తూ ఉంటాను కదా. కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే అలా చెప్పడానికి వీలేదు. ఇప్పుడు కొంతమంది రీసెర్చర్స్ ఏం చేశారు అంటే 10,000 వెబ్సైట్స్, టాప్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రీసెర్చ్ చేశారట. సో అలెక్సాలో టాప్ ర్యాంకింగ్ పొందిన వెబ్సైట్స్ ఉంటాయి కదా అవన్నట్టు. సో దాంట్లో వీళ్ళు వర్నబిలిటీ కనుగొన్నారని చెప్తున్నారు. సో 800లకు పైగా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి HTTPS వెబ్సైట్స్ అయినా కూడా దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రీసెర్చర్స్ చెప్తున్నారు. దానిలో డేటా స్వైపింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా సెషన్స్ ఉంటాయి కదా, ఆ సెషన్స్ని కూడా హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయొచ్చు, లేకపోతే దొంగిలించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ గురించి. జనరల్గా గూగుల్ ఫొటోస్ ఎందుకు యూజ్ అవుతుంటాయంటే మనం మొబైల్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవన్నీ మన గూగుల్ ఫొటోస్లోకి సింక్ అయిపోతూ ఉంటాయి కదా. సో మన మొబైల్ నుంచి వెళ్ళిపోయినా కూడా అందులో అయితే మనకు కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు దీనిలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది అన్నట్టు. సో ఈ అప్డేట్ ద్వారా మన ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రొటేట్ చేసుకోవడంతో పాటు క్రాప్ చేసుకోవచ్చు. జనరల్గా అప్పుడప్పుడు మనం కొన్ని ఫొటోస్, ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన సైజ్ ఏదైతే ఉంటుందో అడ్డదిడ్డం వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం దీన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చట, కలర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, క్రాప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో
సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. సో రియల్మీ C1 అంతేకాకుండా రియల్మీ 2 Pro ఉంటుంది కదా, వీటికి ఒక అప్డేట్ వచ్చిందంట. మ్యాచ్కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేశారు. దాని ద్వారా ఏంటంటే చాలా వల్నరబిలిటీస్ అంతేకాకుండా చాలా బగ్స్ని ఫిక్స్ చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ట్విట్టర్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, కాకపోతే iOS కోసం. సో లైట్స్ అవుట్ అనే ఒక కొత్త ఫీచర్ అన్నట్టు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే నైట్ టైం మనం ట్వీట్స్ చదువుతూ ఉంటాం కదా, సో కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్గా మారిపోద్ది అన్నట్టు. సో దీని ద్వారా మన కళ్ళకి ఎఫెక్ట్ పడదని చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ డ్రైన్ అవ్వదని చెప్తున్నారు. జనరల్ చూసుకున్నట్టయితే ఈ మధ్య అందరు తీసుకొస్తున్నారు, ఫేస్బుక్ అయినా కానివ్వండి, ఇప్పుడు వాట్సాప్కి సంబంధించిన కొన్ని లీక్స్ కూడా వచ్చాయి, వీళ్ళు కూడా డార్క్ మోడ్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MI నోట్బుక్ ప్రో అనే పేరుతోటి ఒక ల్యాప్టాప్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. 44,500 దీని ప్రైస్ ఉంది. సో ఇది i5 8th జనరేషన్ ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. 8GB 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్, ఇలా రకరకాల స్టోరేజ్లో అయితే ఇది దొరుకుతుంది. సో షామీకి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ అనేవి చైనాలో లాంచ్ అవుతుంటాయి, కాకపోతే వాటిని ఇండియాలోకి తీసుకురారు. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటి అంటే షామీకి సంబంధించి April 1st రోజు ఇంకా 20 కొత్త ప్రోడక్ట్స్ని చైనాలో లాంచ్ చేస్తారట. సో 20 minutesలో 55 ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారని చెప్తున్నారు. అంటే ప్రతి 3 నిమిషాలకు కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తారని చెప్పేసి వీవోలో వీళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు. దానిలో చూసుకున్నట్టయితే రకరకాల కొత్త ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. సో మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనకు April 1st రోజు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి హువాయ్ గురించి. సో మొన్న మధ్య మనకు హువాయ్ P30, P30 Pro, P30 Lite అనే మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఎలాగో వీళ్ళని ఏం చేశారంటే చైనా అంతేకాకుండా కొన్ని కంట్రీస్, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో అయితే బ్యాన్ చేశారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్పేసి అభియోగాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో చూసుకున్నట్టయితే OnePlusకి సంబంధించిన డివైసెస్ అనేవి చాలా ఎక్కువ సేల్ అవుతుంటాయి ప్రీమియం ఫోన్స్లలో కదా. సో ఇప్పుడు OnePlusని మేము ఈజీగా బీట్ చేసేస్తాం, OnePlusకి సంబంధించిన మార్కెట్ షేర్ ఏదైతే ఉంటుందో ఇండియాలో మేము ఆక్యుపై చేస్తామని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు? హువాయ్ వాళ్ళు OnePlusని బీట్ చేయగలరని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి AutoCAD 220కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. సో AutoCAD అంటే మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ కూడా కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి, వాటిని మీరు చూడొచ్చు. సో తెలుగు టెక్ గురు ఛానల్ ఏదైతే ఉంటుందో దానిలో నేను ఫుల్ ట్యూటోరియల్ అప్లోడ్ చేద్దామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కాకపోతే త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు ఈ 2020 ఏదైతే ఉందో AutoCAD 2020, సో దాంట్లో డార్క్ మోడ్ ఏదైతే ఉంటుందో, డార్క్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. సో AutoCAD ఎందుకోసం అంటే దానిలో చూసుకున్నట్టయితే మనకు AutoCAD ఎలక్ట్రికల్, AutoCAD సివిల్ అని దొరుకుతుంటుంది. సో సివిల్లో మనం బిల్డింగ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు కూడా వినే ఉంటారు మొబైల్కి సంబంధించిన CAD రెండర్ లీక్ అయిందని చెప్పేసి. సో CADలోనే మనం ఇటువంటి డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 11 గురించి. సో ఇది మనకు ట్రిపుల్ కెమెరాతో వస్తాయని చెప్పేసి ఇంతకుముందు కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, కాకపోతే దీనికి సంబంధించిన ఒక పిక్చర్ అనేది కనబడుతుంది. ఆ పిక్చర్ ప్రకారం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఒక కేస్ అయితే కనిపిస్తుంది. కేస్ అంటే దీన్ని ఒక బ్లూ ప్రింట్ అనేది అనుకోవచ్చు. సో దాంట్లో మనకు 3 కట్అవుట్స్ కనిపిస్తున్నాయి, అంటే 3 కెమెరాస్ ఉన్నట్టయితే మనకు అక్కడైతే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ రూమర్ ఏదైతే ఉంటుంది నిజమా అబద్ధం అనేది అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియాలో ఫ్రీ వైఫై గురించి. సో 1000 రైల్వే స్టేషన్స్లలో ఫ్రీగా వైఫై దొరుకుతుందట. సో రైల్వే అనే పేరుతోటి ఇది లభిస్తాయని చెప్తున్నారు. సో చాలామంది యూజ్ చేస్తారని అయితే చెప్తున్నారు, కాకపోతే నేను రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం నాకు ఎక్కడ ఫ్రీగా వైఫై కనిపించలేదు. మీకు ఎప్పుడైనా కనిపించిందా? కనిపిస్తే దాన్ని కనెక్ట్ అయ్యి మీరు వాడుకోగలిగారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్కి సంబంధించిన 5G వేరియంట్ గురించి. సో April 5th రోజు ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. 85,500 దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో బేసిక్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రైస్ అన్నట్టు. సో ఆల్రెడీ ఫోల్డబుల్కి సంబంధించిన ప్రైస్ కూడా మనకు ఇంటర్నెట్లో కనిపించింది, 1,40,000 చేంజ్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు 5G వేరియంట్ ప్రైస్ కూడా ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MIUI 11 గురించి. సో మనందరికీ తెలిసిందే MIUI 10 ఏదైతే ఉంటుందో చాలా పాపులర్ అయింది, చాలా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పుడు MIUI 11 గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించిన 36 డివైస్ని కూడా ఇంతకుముందు అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటి అంటే దీనిలో మనకు అల్టిమేట్ పవర్ సేవింగ్ మోడ్ అనే ఒక ఫీచర్ని కూడా దీనిలో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఐకాన్స్ ఉంటాయి కదా, సో ఐకాన్స్ అయినా కానివ్వండి లేకపోతే దీనికి సంబంధించిన టెక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు షామీకి సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది కదా, ఆ ఫోల్డబుల్ ఫోన్స్ కూడా ఈ MIUI 11 ఏదైతే ఉంటుందో సపోర్ట్ చేస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ఫోటో మ్యాప్ గురించి. సో డెవలపర్స్ కొత్త టూల్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీని ద్వారా ఏంటి అంటే మన ఫొటోస్ని మనం లొకేషన్ వైజ్గా సార్ట్ చేయొచ్చట.
జనరల్గా ఇప్పుడు మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ అన్ని దీనిలో స్టోర్ అవుతూ ఉంటాయి, గూగుల్ ఫొటోస్లో స్టోర్ అవుతూ ఉంటాయి కదా, అంతే కదా, మనం సింక్ చేసుకుంటే అందులో స్టోర్ అవుతూ ఉంటాయి. సో దాని ఆధారంగా మనము దీని ఫొటోస్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో దిగుతుంటాం, కొన్ని ఏంటంటే హోటల్లో దిగుతుంటాం, దాని ప్రకారం ఒక ఆర్డర్ ప్రకారం ఆ ప్లేస్తో సహా ఆ ఫొటోస్ని చూపిస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 100 మెగాపిక్సెల్ కెమెరాస్ గురించి. సో మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం కదా, క్వాల్కామ్ వాళ్ళు 192 మెగాపిక్సెల్కి సంబంధించిన సెన్సార్స్ని తీసుకొని రాబోతున్నారని చెప్పేసి. సో అది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 675 సపోర్ట్ చేస్తాయని, అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 855లో కూడా మీరు సపోర్ట్ చేస్తానని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ ఇయర్ మాత్రం దీనికి సంబంధించిన సెన్సార్స్ అంటే 192 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ ఏవైతే ఉంటాయో అవైతే వస్తాయట. కాకపోతే ఈ 192 మెగాపిక్సెల్తో కూడిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి రావడానికి ఇంకా చాలా ఇయర్స్ పడతాయని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చి అసూస్ జెన్ఫోన్ 6 గురించి. సో May 16th రోజు దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో ఇప్పుడు ఈ మొబైల్కి వైఫై సర్టిఫికేషన్ దొరికింది. సో వైఫై సర్టిఫికేషన్ దొరికిందంటే త్వరలోనే మార్కెట్లోకి వస్తానని అర్థం. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ పైతో రాబోతున్నట్టు తెలుస్తుంది. మిగతా డీటెయిల్స్ అయితే ఏం కనిపించలేదు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.